నిన్న ట్రైన్లో పెళ్ళై 3 నెలలైంది. భార్యాభర్తలకి కొత్త జంట ట్రైన్లోంచి ప్రమాదవశాత్తు చనిపోయారు వాళ్ళని చెప్పి న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి. నేను అప్పుడే అనుకున్నాను, ఇద్దరు ఎలా పడిపోతారు, ఎంత గేట్ దగ్గర నుంచున్నా అని మనసులో ఎక్కడో అనిపించింది. ఇవాళ ట్రైన్లో వాళ్ళు ఏదైతే మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కారో ఆ ట్రైన్లో ఒక అతను వీడియో తీశాడు. వీడిద్దరు కొట్టుకోవడం, అమ్మాయిని లాక్కొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడు. అది పారిపోయి చచ్చిపోతానంటున్నట్టుంది ఆ పాప. ఇతను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఇద్దరికి ఏదో ఒక్క నిమిషంలో మాట తేడా రాగానే ముందు దూకేయాలి, చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, లేకపోతే ఎదుటివాడిని చంపేయాలి. ఇవే కనబడుతున్నాయి. పెళ్ళిళ్ళు చేసినా కూడా ఉపయోగం లేకుండా అయిపోతుందండి. అనవసరం ఇంకా పెళ్ళిళ్ళు, ఈ సంసారాలు, పిల్లలు, ఇవన్నీ బాధ్యతలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే కనీసం అరగంట పైన అతను వీడియో తీశాడు. ఆ పక్కన ఉన్న ఒక పెద్దవాడ మంచినీళ్ళు తాగండి అమ్మా, గొడవ ఆపండి అమ్మా అని చెప్తోంది పాపం. దూకేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి దూకేసుకున్నారో, లేకపోతే అమ్మాయిని తీసుకొద్దామని వెళ్ళి జారి ఇద్దరు పడిపోయారో, మొత్తానికైతే గొడవ మూలంగా ఇద్దరు ట్రైన్లోంచి దూకటం జరిగింది. ఆ అబ్బాయి పేరు సింహాచలం, అమ్మాయి పేరు భవానీ. పెళ్ళై 3-4 నెలలు కూడా అవ్వలేదు. సాయంత్రం బంధువుల ఇంటికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆ బంధువుల ఇంటికి వెళ్ళటం ఆడపిల్లకి ఇష్టం ఉందో లేదో, లేకపోతే వెళ్ళేటప్పుడు ఏంటో ట్రైన్లో గొడవలు ఏంటో, ఎంత బలవంతంగా అతను కుస్తీ పెట్టి అమ్మాయిని కూర్చోపెడదామన్నా సరే అమ్మాయి కూర్చోవట్లేదు. అదే వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆ అబ్బాయి అక్కడ ఉన్న ట్రైన్లో ఉన్న వాళ్ళు సర్ది చెప్పి ఇద్దరికి కాంప్రమైజ్ చేసి కౌన్సిలింగ్లు ఇస్తూ ఉండండి ప్లీజ్. బయట పరిస్థితులు ఏం బాగాలేదు, మనకెందుకులే కాసేపు వీడియో తీసి బయటకు వదులుదామని కాకుండా కొంచెం కౌన్సిలింగ్లు కూడా ఇవ్వండి. వినేవాళ్ళు ఉంటే కనుక, వాళ్ళు వినే పరిస్థితి ఉంటే, లేకపోతే రైల్వే పోలీసులు ఉంటారు, వాళ్ళకి కొంచెం చెప్పండి. వాళ్ళు వచ్చి వాళ్ళని చర్యలు తీసుకోవడం, వాళ్ళిద్దరిని అరవటమో చేస్తే ఆ ఇద్దరు మనుషులు బతికేవాళ్ళని నా తాపత్రయం. ఇప్పుడు ఎక్కడ చూసినా కొట్టుకుంటుంటే వీడియోలు తీసి మనకి బయటకు వదులుతున్నారే తప్ప ఆ మనుషుల్ని కాపాడే వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. మీరు పై బెర్త్ మీద పడుకుని వీడియో తీశారు, బాగుంది అంతవరకు. ఆ ఇద్దరిని కూడా పోలీసులకి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్టే ఆ రైల్వే పోలీసులు చూసుకునేవాళ్ళు. వాళ్ళ సంగతులు ఏంటో ఆలోచించండి ఒకసారి.